ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఎమ్మెల్యే బొల్లినేని వెంకట్రామారావు చెప్పారు. ఉదయగిరి సమీపంలోని పెద్ద చెరువులో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధి హామీ కూలీలతో కలిసి చెరువులో పూడికతీత పనులను చేశారు. ఉపాధి హామీ పనులలో అవినీతి జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఉపాధి హామీ పనుల నిర్వహణలో అవినీతికి పాల్పడే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉదయగిరి పెద్ద చెరువును అభివృద్ధి చేసి అన్నదాతలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు. దొత్తలూరు మండలంలో కొన్ని అవినీతి జరిగిందని చెప్పి గత నెల రోజుల క్రితం నా దృష్టికి వస్తే ఎమ్మటే నేను పై అధికారులతో మాట్లాడి ఆ ఈసీని కూడా సస్పెండ్ చేయించడం జరిగింది. ఎవరైనా సరే నియోజకవర్గంలో ఉపాధి హామీలో గనక తప్పుడు పనులు చేశారంటే మాత్రం ఎవరినైనా ఉపేక్షించే సమస్య లేదు. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో వర్షాలు లేక 8 మండలాల్లో కరువు మండలాలుగా ప్రకటించడం జరిగింది. ప్రజలు చాలా ఇబ్బందులుగా ఉన్నారు. ఉపాధి హామీ మీద ఈరోజు ఆధారపడాల్సిన వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఎవ్వరు కూడా వాళ్ళకి రోజు కూలికి చేసుకునే వాటిల్లో కనుక తప్పుడు పనులు చేస్తే మాత్రం ఎవరినైనా కూడా క్షమించే సమస్య లేదు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రియాజ్, వెంకట్రెడ్డి, వెంకటస్వామి, సందాని తదితరులు పాల్గొన్నారు.